హలో అండి, ఈరోజు నేను మీకు సింపుల్గా మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 1 ఇయర్ పిల్లల నుంచి ఎవరైనా కానీ ఈ మటన్ కర్రీ అన్నది తినొచ్చు అనమాట. కీమా కర్రీ ముందుగా కీమా అనేది శుభ్రం చేసుకొని కుక్కర్లో కీమా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం ఆయిల్ అనేది వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కీమా అనేది యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కీమా 2-3 నిమిషాలు వేగింది అనుకున్న తర్వాత ఒక 2 టమాటాలు అనేది యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి కీమా అనేది ఒక 2 రోజుల వరకైనా కానీ స్టోర్ ఉంటుందన్నమాట. తర్వాత టమాటాలు ఉడికిపోయింది అనుకున్న తర్వాతకి కొంచెం కొంచెము కారము, అలాగే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసి ఒక 100 ml వరకు వాటర్ అనేది యాడ్ చేయండి. ఇలా వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మటన్ కీమా ఫ్రై అయినప్పుడు గట్టి పడుతుంది కదా, అలా గట్టి పడకుండా ముక్క జ్యూసీగా ఉంటుంది. వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాతకి ధనియాల పొడి, అలాగే కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాల్లో ఫ్రై చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మనకి 15-20 మినిట్స్లో కీమా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చు. అండ్ ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఈ కీమా కర్రీ అనేది తినొచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.